విశాఖలో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మైకంలో ఏకంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో రాజు నాయుడు అనే కానిస్టేబుల్ ముఖంపై గాయమైంది. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో బాధితురాలు కనక మహాలక్ష్మి 112కు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పోలీసులను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖలో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మైకంలో ఏకంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో రాజు నాయుడు అనే కానిస్టేబుల్ ముఖంపై గాయమైంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా. నవీన్, విశాఖలో ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్లూకోస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజు నాయుడుపై మద్యం మత్తులో యువకుడు దాడి చేశాడు. అయితే ఈ విషయం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో భార్య మహాలక్ష్మి 112కి కాల్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరిని కూడా నియంత్రించే దిశగా పోలీసులు ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె భర్త దాడికి దిగాడు. తాను పిడుగుతులు గుద్దుతూ పోలీసులపై దాడి చేశాడు. అంతేకాకుండా నానా విధమైన దుర్భాషలాడుతూ బూతులు తిరుగుతూ కూడా పోలీసులపై రెచ్చిపోయాడు. అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నా కూడా కనీసం వారిని నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎట్టకేలకు ఆ ముగ్గురుతో పాటు మరొక ఇద్దరు వచ్చి వారిని నియంత్రించి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఇటీవల ఒక వారం రోజుల క్రితం ఇటువంటి ఘటన మరొకటి ఎంబీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే రాత్రి గస్తీ కాస్తున్న పోలీసులపై కూడా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అతను కానిస్టేబుల్ చెయ్యి కూడా విరిగిన దాఖలాలు కూడా మనకున్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో మద్యం మత్తులో కావచ్చు, గంజాయిలో కావచ్చు యువకులు రెచ్చిపోతున్న పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి పోలీసులు దీనిపైన కఠిన చర్యలు చేపట్టాలి, వారిని నియంత్రించే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తి అయితే ఉన్నాడు, ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. దాడికి గురైన పరిస్థితి బాగానే ఉంది. దాడి పాల్పడిన వ్యక్తి అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి ఆయనపైన కేసు కూడా నమోదు చేశారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్. ఎవరా